క్రైస్తవులంతా ఐక్యంగా సంఘటితం కావాలని, రాజకీయాల్లో క్రైస్తవుల వరవడి కనపరచాలని మాజీ ఎంపీ జీవి హర్ష కుమార్ అన్నారు. కాకినాడ గుడారిగుంటలోని క్రైస్తవ ప్రార్థనా మందిరంలో పాస్టర్ సాధనాల రాజాజీ, మొండి కిరణ్ల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో మాజీ ఎంపీ హర్ష కుమార్ ముఖ్య అతిథిగా, బ్రదర్ అభినవ్ దర్శన్, బ్రదర్ జాన్ బెన్నీ లింగం, రెవరెండ్ అజయ్ బాబు, బ్రదర్ సోనీ వుడ్లు విశిష్ట అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతి ముమ్మాటికి హత్య అనడానికి అన్ని రకాల వాదనలు ఉన్నాయని అన్నారు. ఒక క్రైస్తవ బోధకుడు ప్రవీణ్ పగడాల అనుమానాస్పద మృతిపై ఏ రాజకీయ పార్టీ నాయకుడు కూడా కనీసం స్పందించకపోవడం బాధాకరమని అన్నారు. క్రైస్తవులు కూడా రాజకీయాల్లో ప్రవేశించి తమ సత్తాను చాటాలని, అందుకు క్రైస్తవ సోదరులంతా సంఘటితం కావాలని పిలుపునిచ్చారు. మహాసేన రాజేష్ పదవి కోసం ప్రవీణ్ పగడాలపై అనవసర ఆరోపణ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా క్రైస్తవులంతా ఏకమై బోధనతో పాటు రాజ్యాంగ స్థాపన దిశగా స్థానిక సంస్థల్లో పోటీ చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో రామచంద్రాపురం జేఏసీ వైస్ ప్రెసిడెంట్ మాసిల మణికుమార్, రెవరెండ్ అగస్టిన్, రెవరెండ్ మోసా జాన్, రెవరెండ్ ఎస్ బాబు, రెవరెండ్ విలియమ్స్, రెవరెండ్ స్టీఫెన్, పలువురు పాస్టర్లు తదితరులు పాల్గొన్నారు. అంటే చాలా హై ప్రొఫైల్. ఇంకోటి ఏంటంటే దీంట్లో విచిత్రమైన విషయాలన్నీ నిన్న మనకు తెలిసినాయి. ఎంక్వైరీ తర్వాత పోస్ట్ మార్టం చేసిన డాక్టర్లు ఇమీడియట్ గా ఒక రిపోర్ట్ ఇస్తారు, అటాప్సీ రిపోర్ట్. ఈ అటాప్సీ రిపోర్ట్ ఎవరో తెలుసా? మద్యం వాసనే రాలేదని ఉంది. పోస్ట్ మార్టం ఆయన ఇచ్చి రిపోర్ట్ ని అటాప్సీ రిపోర్ట్ ఇస్తారు, 1-2 గంటలు ఇస్తారు. దాంట్లో అసలు మద్యం తాగలేదు, మద్యం వాసన కానీ మద్యం తాగినట్టు కానీ ఎటువంటి ఆధారాలు లేవు. ఈ రిపోర్ట్ ని గవర్నమెంట్ ఇప్పుడు దాకా ఎందుకు బయట పెట్టలేదు? ఎందుకు బయట పెట్టలేదు అంటే మనం సంపాదించుకుని బయట పెట్టే రిపోర్ట్ ని మా కొంతమంది క్రైస్తవ విశ్వాసాలు అక్కడ ఉండి ఆ డిపార్ట్మెంట్లో ఉండి వాళ్ళు నాకు లోపాయకారంగా పంపుతున్న రిపోర్ట్లు. ఈ రిపోర్ట్ నేను ఫేస్బుక్ లో మొత్తం పెడతాను. నేను 18 దెబ్బలు ఉన్నాయని ఏదో చెప్పారు, మామూలు దెబ్బలు కాదు. ఇది ఒపీనియన్ యాజ్ టు causes of the death, approximate time of death between 1 to 2 days. 1 to 2 days prior to the postmortem examination. పోస్ట్మార్టం ఎప్పుడు జరిగిందంటే బాడీ దొరికిన 18 గంటల తర్వాత జరిగింది. ఒడిశా రాష్ట్రంలో ధారాసింగ్ అనే ఒక వ్యక్తిని జైల్లో నుంచి బయటకు తీసుకొచ్చారు. దాదాపు మీ అందరూ అతను చూసే ఉంటారు. దేశం కోసం పోరాటం చేసి ప్రాణం పోగొట్టుకున్నటువంటి అమరవీరుడి భౌతిక గాయాన్ని పట్టుకొచ్చినంత జాగ్రత్తగా ధారాసింగ్ గారిని వెనక్కి తీసుకొచ్చారు. మెడలో పూలదండలు, చుట్టూ డ్రమ్ములు. ఇంత ఘనంగా ఒక మనిషిని జైలు నుంచి బయటకు తీసుకొస్తున్నారు. ఏం చేసి జైలుకెళ్ళాడో తెలుసుకుంటే ఆ వ్యక్తి ఎందుకు జైలుకెళ్ళాడో తెలుసా? ఎప్పటికీ సుమారు 25 సంవత్సరాల క్రితం 1999వ సంవత్సరం జనవరి నెల 23వ తారీఖున ఆస్ట్రేలియా నుంచి భారతదేశానికి కుష్ఠరోగుల మధ్య సేవ చేయడానికి, పరిచయం చేయడానికి వచ్చిన ఆస్ట్రేలియా అనే ఒక పాస్టర్ గారిని, మిషనరీ. ఆయన 2 కొడుకులు, 9 సంవత్సరాల బాబు, 12 సంవత్సరాల బాబుని వాళ్ళు కాలం లోపల ఉన్నప్పుడే కాలం డోర్లు సెట్ చేసి
వాళ్ళని బయటికి రాకుండా ఆ కారు మీద మొత్తం పెట్రోల్ పోసి పసిబిడ్డలో ఉన్న చాలా కూడా లేకుండా ఆ కారు తగలబెట్టి లోపల ఉండేవాళ్ళు ఆ మంటలో గాలి రక్తపు మొక్కలవుతుంటే కారు చుట్టూ కూడా జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అంటూ క్యామెరా పెట్టి తిరిగిన బృందానికి నాయకుడు ధారాసింగ్ అంటే ఆ వ్యక్తిని తీసుకొని వచ్చి ఇన్ని సంవత్సరం జైల్లో ఉన్నాం ఎలా అనిపించింది నీకు అని అడిగితే అతను ఏమన్నాడు తెలుసా, నా ధర్మం కోసం నా దేశం కోసం 100 సార్లు అయినా ఇంకా జైలు పెడతాను అన్నాడు. నాకు అనిపించింది వెంటనే కుష్ఠరోగులు వచ్చి సేవ చేస్తున్నటువంటి ఒక మంచి మనిషిని నిప్పుల్లో బతుకుండగానే తగలబెట్టి ఎందరు కొడుకు మీ పసి బిడ్డలిద్దరిని జాలి దయ కనికరం లేకుండా బిడ్డలిద్దరిని కూడా మాంసపు ముద్దలుగా కాల్చి వాళ్ళు చావు కేకలు పెడుతుంటే ఆ కాలు చుట్టూ తిరిగి రాక్షసానందాన్ని పొందిన ఈ వ్యక్తి ఏమన్నాడు తెలుసా, అది నా ధర్మం కోసం నేను చేశాను.